భగవద్బంధువులందరికీ హృదయపూర్వక నమస్కారాలు. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. శ్రీ వాల్మీకి రామాయణం బాలకాండం 62వ సర్గయందలి గల 1వ శ్లోకం నుంచి 28వ శ్లోకం వరకు గల అన్ని శ్లోకముల యొక్క వచన భావ సారాన్ని విశ్వామిత్రుడు సునహ్సేపుని రక్షించుట అనే కథగా విందాం. గౌతమ మహర్షి జ్యేష్ఠ కుమారుడు శతానందుడు శ్రీరామునితో విశ్వామిత్రుని యొక్క వృత్తాంతాన్ని ఈ విధంగా కొనసాగించాడు. రామ, ఆ రాజు సునహ్సేపుని తీసుకుని వెళుతూ మధ్యాహ్న సమయంలో పుష్కర క్షేత్రంలో విశ్రాంతి తీసుకున్నాడు. ఆ రాజు విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో మహాయశస్వి అయిన ఆ సునహ్సేపుడు మనసులో చాలా బాధపడుతూ ఆ పుష్కర క్షేత్రంలో ఇతర ఋషులతో కలిసి తపస్సు చేసుకుంటున్న మేనమామ అయిన విశ్వామిత్రుని దర్శనం చేశాడు. దప్పిక చేత, అలసట చేత ఎండిపోయిన ముఖంతో శీఘ్రంగా విశ్వామిత్రుని ఒడిలో పడి, ఓ మహాముని, నాకు తల్లి లేదు, తండ్రి లేడు, ఇంకా జ్ఞాతులైన ఇతర బంధువులు ఎక్కడా? అందుచే నన్ను ధర్మానుసారంగా రక్షించండి. నీవు అందరినీ రక్షించేవాడవు, అందరికీ హితం చేకూర్చేవాడవు. రాజు కార్యము సఫలమగునట్లు, నేను దీర్ఘాయుర్దాయవంతుడనై తపస్సు చేసి స్వర్గాన్ని చేరగలుగునట్లు చెయ్యండి. ఓ ధర్మాత్మ, మంగళకరమైన చిత్తంతో నాథుడు లేని నాకు నాథుడు అవ్వండి. తండ్రి కుమారుని రక్షించినట్లు నన్ను ఆపద నుంచి రక్షించండి అని వేడుకున్నాడు. అతని మాటలు విన్న విశ్వామిత్ర మహాముని అతన్ని బహువిధముల ఓదార్చి తన పుత్రులతో ఈ విధంగా అన్నాడు. మంగళమును కోరు తల్లిదండ్రులు ఏ పరలోకహితమును కోరి పుత్రులను కంటారో దాన్ని సాధించే సమయం ఇప్పుడు వచ్చింది. మునిసుతుడైన ఈ బాలుడు రక్షింపమని నన్ను వేడుతున్నాడు. పుత్రులారా, ఈతనికి జీవిత దానం చేసి ప్రియం చేకూర్చండి. ధర్మపరాయణురాలైన మీరందరూ పుణ్యకర్మలు చేసి ఉన్నారు. మీరు రాజునకు యజ్ఞ పశువులుగా అయ్యి అగ్ని తృప్తి కలిగించండి. మీరు ఆ విధంగా చేస్తే సునహ్సేపునకు రక్షణ ఇచ్చినట్లవుతుంది. యజ్ఞం నిర్విఘ్నంగా కొనసాగుతుంది. దేవతలకు తృప్తి కలుగుతుంది. నేనిచ్చిన మాట నిలబెట్టుకున్నట్లవుతుంది అని పలికాడు. విశ్వామిత్రుని మాటలు విని అతని కుమారుడైన మధుష్యందాదులు అహంకారంతో పరిహాసపూర్వకంగా, తండ్రి తన కుమారులను త్యజించి ఇతరుల కుమారుని రక్షించుట భోజనమునందు స్వమాంసము అంటే కుక్క మాంసము భుజించడం వంటిది అని మా అభిప్రాయం అని ఆక్షేపించారు. విశ్వామిత్రుడు పుత్రుల మాట విని క్రోధంచే ఎర్రబారిన కళ్ళతో, మీరు నా మాటను అతిక్రమించడమే కాకుండా ఎట్టి సంకోచం లేకుండా ధర్మ విరుద్ధము భయంకరము అయిన ఈ వాక్యం పలికారు. మీరందరూ వశిష్ఠ కుమారుల వలె ముష్టిక జాతి యందు పుట్టి కుక్క మాంసం తింటూ పూర్తిగా 1000 సంవత్సరాల పాటు భూమిపై సంచరించగలరు అని వారిని శపించాడు. విశ్వామిత్రుడు పుత్రులను ఈ విధంగా శపించి దుఃఖితుడైన సునహ్సేపునకు ఎట్టి బాధ లేకుండా మంత్రాదులచే రక్ష చేసి అతనితో ఈ విధంగా అన్నాడు. మునికుమారా, నీకు ఎర్రని పుష్పమాలలు వేసి ఎర్రని మైపూత పూసి పవిత్రములైన పాశములతో వైష్ణవ యూప స్తంభమునకు కడతారు. అప్పుడు నేను ఉపదేశించిన ఈ మంత్రములతో అగ్నిని స్తుతించు. అంబరీషుని యజ్ఞంలో శ్రేష్టములైన ఈ 2 మంత్రములు పఠిస్తే నీకు కార్యసిద్ధి లభిస్తుంది అని పలికాడు. సునహ్సేపుడు శ్రద్ధాపూర్వకంగా ఆ 2 మంత్రాలను గ్రహించి రాజశ్రేష్ఠుడైన ఆ అంబరీషుని తొందర పెడుతూ, రాజ్యశ్రేష్ఠ, యజ్ఞశాలకు శీఘ్రంగా వెళ్దాం, దీక్షలో కూర్చుని యజ్ఞాన్ని జరిపించండి అని పలికాడు. సంతోష ఉత్సాహభరితుడై శీఘ్రంగా యజ్ఞవాటికకు వెళ్ళాడు. సదస్సుల అనుమతి పొంది ఆ సునహ్సేపునకు దర్భ పవిత్రంచే గుర్తులుంచి ఎర్రని వస్త్రం కట్టి యజ్ఞ పశువుగా అతన్ని యూపస్తంభానికి బంధించి వేశాడు. యూపమున బంధింపబడిన ఆ మునికుమారుడు ఇంద్రుని, ఉపేంద్రుని శ్రేష్టములైన వాక్కులతో యథాశాస్త్రంగా స్తుతించాడు. అతడు రహస్యంగా చేస్తున్న స్తుతికి సంతసించి దేవేంద్రుడు సునహ్సేపునకు దీర్ఘాయువు ప్రసాదించాడు. అంబరీష మహారాజునకు దేవేంద్రుని అనుగ్రహించే ఎన్నో రెట్లు యజ్ఞఫలం లభించింది. మహాతపస్శాలి ధర్మాత్ముడు అయిన విశ్వామిత్రుడు పుష్కర క్షేత్రంలో మరల 1000 సంవత్సరాల పాటు తపస్సు చేశాడు.
సమాప్తం. ఇంతవరకు మీరు శ్రీ వాల్మీకి రామాయణం బాలకాండం 62వ సర్గ ఎందలి గల 1వ శ్లోకం నుంచి 28వ శ్లోకం వరకు గల అన్ని శ్లోకముల యొక్క వచన భావసారాన్ని విశ్వామిత్రుడు సునస్సేపుని రక్షించుట అనే కథగా విన్నారు. రేపటి భాగంలో శ్రీ వాల్మీకి రామాయణం బాలకాండం 63వ సర్గ ఎందలి గల 1వ శ్లోకం నుంచి 26వ శ్లోకం వరకు గల అన్ని శ్లోకముల యొక్క వచన భావసారాన్ని విశ్వామిత్రుడు మహర్షిత్వమును పొందుట, మేనక అతని తపస్సుకు విఘ్నం కలిగించుట అనే కథగా విందాం. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. సర్వే జనా సుఖినో భవంతు. శుభమస్తు. స్వస్తి.